మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకెల్లరకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధుడైన మార్కు వ్రాసిన సువార్త 10వ అధ్యాయం 35వ వచనం నుండి 38వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనం నుండి, జబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా, ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పారు. యేసు, మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగుతున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుతున్న బాప్తిస్మము పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడుగగా, వారు మా చేత అగుననిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ఘనమైన యేసయ్యా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు తండ్రి. మరొక శ్రేష్టమైన పరిశుద్ధ ఆదివారమును మా బ్రతుకులకు వరముగా దయచేసి నీ పాద సన్నిధిలో చేరి, నీ సుందరమైన మందిరములో చేరి తండ్రి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నీ జీవవాక్కులను ధ్యానించుటకు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో కొద్ది నిమిషములు నీ జీవవాక్కులను పరిశీలన చేసి ధ్యానించి మా ఆత్మ సంబంధమైన జీవితాలకు అలవర్చుకోవడానికి ప్రయత్నిస్తుండగా, బలహీనుడైన నన్ను నీ సిలువ నీడలో దాచి కేవలం నీ వాక్కులు మాత్రమే వినిపింపచేసి మమ్మల్ని బలపరచుమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యములుగా చేయమని యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీ అందరికీ దేవుడు అనుగ్రహించిన ఈ నూతన ఆదివారం యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నేటి ఆదివారమునకు క్వింక్వాగెస్సిమ ఆదివారం అని పేరు. లాటిన్ భాషలో సుమారుగా ఇంకా 50 దినములకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మానవుల కొరకై యజ్ఞం చేసి పునరుద్ధాన శక్తితో లేవనై ఉన్నాడు అని గుర్తు చేసేటువంటి దినం ఈ క్వింక్వాగెస్సిమ దినం. యేసయ్య పునరుద్ధానం పొందాలి అంటే ముందు మరణం పొందాలి. దీన్ని ఉపమండల కాలం అంటారు. ఈ ఉపమండల కాలంలోని చివరి వారం ఇది క్వింక్వాగెస్సిమ ఆదివారం. తదుపరి వచ్చే ఆదివారం లెంటు కాలంలోని ఆదివారాలు ప్రారంభమవుతాయి. వచ్చే బుధవారం నుండి లెంటు కాలం ప్రారంభమవుతుంది. వచ్చే ఆదివారం లెంటులోని మొదటి ఆదివారం అవుతుంది. లెంటు కాలంలోనికి అడుగు పెడుతున్న సమయంలో ఈ క్వింక్వాగెస్సిమ ఆదివారం ఇవ్వబడినటువంటి లేఖన భాగాల్లో సువార్త పాఠ్యభాగం గుర్తు చేస్తుంది ఏంటంటే, అక్కడ యేసు స్వామి తాను సిలువ యజ్ఞమునకు సిద్ధపడుతున్నట్టుగా ఉన్నటువంటి మాటలు మనకి ఇవ్వబడ్డాయండి. ఆయన తెలియజేస్తూ 32వ వచనంలో, మార్కు సువార్త 10వ అధ్యాయం 32వ వచనంలో, వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందుగా నడుచుచుండగా వారు విస్మయం పొందిరి, వెంబడించు వారు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పారారంభించారు. ఏమని? ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయన కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పారు. ఇది బ్యాక్గ్రౌండ్. ఈ ఆదివారానికి బ్యాక్గ్రౌండ్ అండి ఇది. యేసు స్వామి, నేను మరణానికి సిద్ధపడి యెరూషలేమునకు వెళుతున్నాను. ఈ ప్రయాణం వెళ్ళుట మళ్ళా యేసయ్య తిరిగి రాడు ఈ గలిలయ ప్రాంతానికి. ఆ గలిలయ ప్రాంతానికి మళ్ళా తిరిగి రావాల్సి వస్తే ఆత్మస్వరూపిగానే. అటువంటి సందర్భంలో ఈనాటి లేఖన భాగంలో యేసయ్య నేను మరణం కొరకై సిద్ధపడి వెళుతున్నానంటే
ఆ మాటలు చెప్పిన తరువాత ఆయనతో ఉన్న ఇద్దరు శిష్యులు జబదయి కుమారులు యాకోబు యోహాను, మేము ఒక కోరిక కోరాలనుకుంటున్నాం మిమ్మల్ని. ఏంటయ్యా చెప్పండి మీ కోరిక ఏంటో? ఎందుకంటే ఈయన మరణం కాబోతున్నాను అంటున్నాడు, సిలువేస్తానంటున్నాడు, చనిపోతానంటున్నాడు, తిరిగి లేస్తానంటున్నాడు. ఎందుకైనా మంచిది ఈయన మరణించక ముందు మనం మన కోరిక ఏంటో కోరుకుందాం అన్నట్లు వారు ఆశిస్తే, ఈ కోరిక ఏంటో చెప్పండి. ఏసైకి తెలుసును వారు ఏం అడగబోతున్నారు, మనలాంటి వారి కొరకే మీ కోరిక ఏంటో చెప్పనేటువంటి మాట. వారు అన్నారు, నీ రాజ్యమును మేము నీ మహిమయందు మేమిద్దరు అన్నదమ్ములు కుడి ప్రక్కన ఒకరు ఎడం ప్రక్కన ఒకరు కూర్చోవాలి. ఆయన అన్నాడు, అది కుదురుతుందో లేదో చెప్పడానికి ముందు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుతున్న బాప్తిస్మం పొందుటైనను మీ చేత అగునా అని ప్రశ్న వేసాడండి. దానికి వారు, మేము త్రాగగలమని, మేము త్రాగుతామన్నారు. ఇది ఈ ఇద్దరు శిష్యుల యొక్క ఆధ్యాత్మిక సంబంధమైన శక్తి సామర్థ్యాలకు గుర్తండి. ఆ మాటలకు ముందే ఆయన చెప్పాడు, నేను యెరూషలేము వెళ్తున్నాను మరణం పొందడానికి. అక్కడ ఆయన ప్రధాన యాజకులు శాస్త్రులను పట్టుకుంటారు, నన్ను హింసిస్తారు, ఉమ్మివేస్తారు, కొరడా దెబ్బలు కొడతారు, మరణానికి అప్పగిస్తారు అని. అంటే ఈయనేంటో భయంకరమైన విషయాలు చెప్తున్నాడు. ఎందుకని మంచిది, కొంచెం మనం ఈయన దగ్గర దగ్గర తప్పుకుంటే బాగుండు అనుకోవాలి. తప్పుకుంటే బాగుండని తప్పుకున్నటువంటి వారు ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు వారు కూడా తప్పుకున్నట్టుగానే కనిపిస్తుంది గెత్సెమనే తోటలో. అయినప్పటికీ ఇక్కడ తమ ఆధ్యాత్మికమైన శక్తి సామర్థ్యాలకు గుర్తుగా, నీవు ఏ గిన్నెలో త్రాగుతున్నావో, నీవు ఏ బాప్తిసం పొందుతున్నావో మేము కూడా పొందగలమన్నారు. ఈ మాటలను శక్తి సామర్థ్యాలను మనసులో పెట్టుకొని ఇప్పుడు మరొకసారి ఈనాటి పత్రిక పాఠ్యభాగానికి వెళ్ళినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 18వ వచనంలో గమనిస్తే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెలితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. పౌలు తను పోల్చుకొని కొరింథీ సంఘాన్ని కూడా ఇమిడ్చి మనకు దేవుని శక్తిని తెలియజేశాడు. యేసు స్వామి సిలువను గూర్చి చెప్పినటువంటి వార్త కొంతమందికి భయాన్ని, అనేకులకు భయాన్ని కలిగించవచ్చు, కానీ ఈ యాకోబు యోహానులకు ఒక శక్తిగా మారిందండి. సిలువను గూర్చినటువంటి వార్త అనేకులు భయం అయితే, ఇక్కడ సువార్త పాఠ్యభాగాన్ని బట్టి వారిద్దరికి గొప్ప శక్తిగా మారింది. ఇది ఇక్కడ రుజువు అవుతుంది. ఆ రక్షించబడుతున్నటువంటి వారికి దేవుని శక్తి. ఆ మాటలు మరొకసారి శక్తిని గురించి చూశాం. ఇప్పుడు ఈనాటి పాత నిబంధన పాఠ్యభాగానికి వెళ్ళినట్లయితే అక్కడ అంటున్నాడు, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయంలో ఇర్మియా యొక్క విలాపం. ఆ విలాపంలో కొన్ని మాటలు, కొన్ని ప్రత్యేకమైన మాటలు నేను అక్కడక్కడ చూస్తున్నాను. 18వ వచనం నుండి 19వ వచనం నుండి, యెహోవా సియోనులో లేకపోయినా, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం, యెహోవా సియోనులో లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా. తర్వాత 22వ వచనం, గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలుగక పోవచ్చున్నది. ఇవన్నీ ప్రశ్నలు. ఈ ప్రశ్నల్లోనే సమాధానం కూడా ఉందండి. ఈ ప్రశ్నలు అంటే లేదా అనే ప్రశ్నలో లేదని కాదు, ఉన్నది కానీ ప్రజలు ఏది గ్రహించాలో దాన్ని గ్రహించలేకపోయారు, దేనిని అంగీకరించాలో దాన్ని అంగీకరించలేకపోయారు. కాబట్టి ఆ శక్తిని కోల్పోయారండి. దైవ శక్తిని కోల్పోయారు, దేవుని సన్నిధిని కోల్పోయారు. ఒకసారి ఆ ఇర్మియా గ్రంథం యొక్క బ్యాక్గ్రౌండ్ నేను గుర్తు చేయాల్సి ఉంటుంది. 605వ సంవత్సరం BC 605వ సంవత్సరం పాలస్తీనా ప్రాంతాన్ని నెబుకద్నెజరు రాజు ఐగుప్తీయుల చేతిలో నుండి ఆయన వశం చేసుకున్నాడు. ఆ చేసుకున్న సమయంలో 605 కాలంలో ఐగుప్తీయుల చేతిలో ఉండింది అప్పటి వరకు పాలస్తీనా. దాన్ని బబులోను రాజు నెబుకద్నెజరు జయించి తీసేసుకున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి యోగ్యులందరినీ, శద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు లాంటి వారిని
ఆయన చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. అటువంటి సమయంలో ఇర్మియా విలాప సందేశాన్ని తెలియజేస్తున్నాడు. ఇది విలాప సందేశం. జెరమయాస్ లామెంట్ ఫర్ ఇజ్రాయెల్ ఆర్ జూడా. మరో ప్రక్కన ఇంకా కొంతమంది ఇశ్రాయేలు జనాంగం ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారు. అది పరిపూర్ణంగా పతనమైంది ఇంకా 20 సంవత్సరాలకి 586వ సంవత్సరం బీసీ. 605 బీసీ నుండి 586 బీసీకి సుమారుగా మరలా 19 సంవత్సరాలు ఉండింది. 19 సంవత్సరాలు సామంతరాజులను పెట్టి నెబుకద్నెజరు రాజ్యాన్ని పాలించాడు, కప్పము కట్టించాడు ఇశ్రాయేలు ప్రజల చేత. కొంతమంది ఇశ్రాయేల్ దేశంలో, కొంతమంది బబులోను దేశంలో ఉన్నప్పుడు ఇర్మియా ప్రవచనం అండిది. ఏమనంటే, యెహోవా సీయోనులో లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా, గిలాదులో గుగ్గిలము లేకపోయినా, ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలుగుట్లేదు? ఈ మాటలో దేని గుర్తు చేస్తాయంటే, ఇశ్రాయేలు జనాంగానికి దేర్ వాస్ నో గాడ్. ఆ మాటలు పలుచుంటే నో గాడ్, నో కింగ్, నో మెడిసిన్ అండ్ నో డాక్టర్ అండ్ నో హీలింగ్. 5 విషయాలు ఉన్నాయండి అక్కడ. మరో రీతిగా ప్రశ్నార్థంగా చూస్తే, దేవుడు లేడా, తన రాజు లేడా, మరి వైద్యుడు లేడా, మందు లేదా, స్వస్థత కలగదా అంటే, దేవుని యొక్క శక్తి, దేవుని సన్నిధి అనేటువంటి శక్తిని వారు ఇశ్రాయేలు జనాంగం గమనించలేదు. దేవుని వాక్యానికి అవిధేయులయ్యారు కాబట్టి దేవుని యొక్క శక్తిని వారు కోల్పోయారండి. అందువల్ల ప్రశ్నార్థకంగా మిగిలింది. ఈ మాటలను బట్టి, ఈ ప్రశ్నార్థకంగా ఉన్న మాటలు సువార్త పాఠ్యభాగంలోని శిష్యుల యొక్క ధైర్యం, కొరింథీ పత్రికలోని పౌలు యొక్క మాటల యొక్క అభిప్రాయం, సిలువ శక్తిని గురించి చూస్తే ఈనాటి అంశం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఇన్నర్ స్టామినా ఆర్ ది ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. కొరవడినటువంటి ఆంతర్య శక్తి, కొరవడినటువంటి ఆంతర్య బలం, ఆత్మీయ బలం. ఆత్మీయ బలాన్ని కోల్పోయినటువంటి ఇశ్రాయేలు జనాంగం దేవుడు లేని ప్రజలుగాను, రాజు లేని ప్రజలుగాను, మందు లేనటువంటి ప్రాంతముగాను, వైద్యుడు లేని ప్రాంతముగాను, స్వస్థత లేనటువంటి ప్రజలుగాను మిగిలిపోయారు. దానిలో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, ఔషధం, గుగ్గిలం అంటే ఔషధము లేదా అని అంటే, గిలాదు యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలకు ఒక పటిష్టమైన పునాది వేసినటువంటి వాడు ఏలియా ప్రవక్త. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో ప్రారంభంలో గిలాదు కాపురస్తుడైనటువంటి తిష్బీయుడైన ఏలియా ఆహాబు రాజు దగ్గరకు వచ్చి, ఎవని నామం పేరిట నేను నిలబడి ఉన్నాను, ఆ యెహోవా జీవముతో రాబోయే కాలంలో మంచైనను వర్షమైనను కురవదని చెప్పాడండి. ఆయన గిలాదు కాపురస్తుడు. గిలాదు ప్రాంతము నుండి ఒక గొప్ప ప్రవక్త వచ్చాడు. ఆయన మాటే ఔషధం, ఆయనే డాక్టర్ గారు. అసలు ఆయన చూస్తేనే హీలింగ్. దట్ వాజ్ ద ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇజ్రాయెల్. ఏంటి ఇక్కడ అంటున్నాడు, గిలాదులో గుగ్గిలము లేదా అంటే ఉంది. ఈ ప్రజలు దాన్ని గ్రహించలేకపోయారు. ఆహాబు రాజు ఏలియా ప్రవక్త యొక్క మాటల్ని పట్టించుకోలేదు. ఆఖరి రోజుల్లో నీ ప్రాణం తీయబోతున్నాను, దేవుడు ప్రాణం తీసేస్తానంటున్నాడు, నువ్వు చాలా మంది ప్రాణాలు తీసేసావంటే అప్పుడు భయం వచ్చినాయి. దేవుని యొక్క శక్తిని ద ఇన్నర్ స్టామినా అంటారండి. దాన్ని ఆంతర్య శక్తిని కోల్పోయిన ఇశ్రాయేలు జనాంగం. మనం కూడా రండి, శరీర సంబంధమైన జీవితంలో ఇల్లు, వాకిలి, ఉద్యోగం, ఆస్తి, అంతస్తు, ధనం, బలం, ఘనం అన్నీ ఉండొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ నో స్పిరిచువల్ స్ట్రెంగ్త్, యు ఆర్ వీక్, యు ఆర్ సిక్ పర్సన్. మరో రీతిగా అసలు లెక్కలో లేనటువంటి వాడు. ఇశ్రాయేలు జనాంగానికి అన్నీ కలిగి ఉన్నాయి. అవి దేవుడైనందు వల్ల వారు
ఏమీ లేని వారుగా మిగిలిపోయారు. ఒక 5 రకాల ప్రశ్నలు వేసి విడిచిపెట్టాడు ఇర్మియా ప్రవక్త. అది లేనివండి. ఏమేమి లేవు? దేవుడు లేడు, రాజు లేడు, సామంత రాజులు పెట్టాడు. ఆయన ఏదంటే అది చేయాలి. క్లీన దేవుడు లేని రాజ్యమైంది ఇశ్రాయేలు రాజ్యం, యూదా రాజ్యం. దేవుడు లేని ప్రజలయ్యారు. అసలు ఎన్నుకోబడినటువంటి దేవుని ప్రజలు. అక్కడ మందు లేదు, అక్కడ డాక్టర్ గారు లేడు, అక్కడ స్వస్థత లేదు. మరి ఏముంది అంటే అవి కూడా ఉన్నాయండి. ఏమి ఉండకూడదో అవి అక్కడ ఉన్న వాటిని చూపిస్తూ అంటాడు 19వ వచనం 2వ భాగంలో. ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని ప్రశ్నేసుకుంటూ అని బహుదూరము నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుతున్నది. బబులోను దేశం నుండి వినిపిస్తున్నట్టు ఇశ్రాయేల్ దేశం వారికి రోదన శబ్దం. ఉండాల్సింది రాజు, దేవుడు, ప్రవక్త, స్వస్థత, డాక్టర్ గారు, ఆరోగ్యం. అయితే బబులోను దేశం నుండి మొర వినిపిస్తుందట. రోదన శబ్దం, మూలుగు రోధిస్తున్నారు. అయ్యో మేము బానిసలం అయిపోయాం, మేము దిక్కులేని వారం అయిపోయాం. ఎక్కడున్న వారు రోధిస్తున్నారు, అక్కడున్న వారు రోధిస్తున్నారు. అది ఒకటి. ప్రజల రోదన శబ్దము ఒకటి మిగిలింది. రెండవది వారి విగ్రహముల చేతను అన్యమైన మాయారూపముల చేతను నాకేలా కోపం తెప్పించిరి అనే మాటలో విగ్రహాలు మిగిలిపోయాయి. ఆంతర్యములో దేవుని శక్తికి బదులు ఆంతర్యములో విగ్రహాలు మిగిలిపోయాయి. అది రెండవది. ఉండకూడదు ఉండింది, ఉండాల్సిందేం లేదు. తర్వాత వీరిని బట్టి ఇర్మియా ప్రవక్త అంటున్నాడు 21వ వచనంలో, నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను. నాకు వేదన మిగిలిపోయింది, వ్యాకులము మిగిలిపోయింది, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. అంత బాధాకరమైన విషయం అండి. ప్రవక్త తన ప్రజలను బట్టి వేదన, వ్యాకులము, ఘోరమైన భయము. ఆ పైన చెప్పండి వాటిలో రోదన శబ్దము, విగ్రహాలు మిగిలిపోయాయి. ఒక 5 మిగిలిపోయాయి ఉండకూడవి, ఒక 5 ఏమి లేవు. వీటికి కారణం ఆధ్యాత్మికమైన దేవుని శక్తి, ఆంతర్యమైనటువంటి శక్తిని కోల్పోయినటువంటి స్థితి. దీన్ని బట్టి మనం చూస్తున్నాం ఒకసారి ఏంటంటే మనము ఆంతర్యములో, ఆధ్యాత్మిక జీవితంలో పటిష్టమైన స్థితిలో ఉన్నామా లేదా? దేవుడు కోరేటువంటి ఆత్మీయత మనలో శక్తిగా ఉన్నదా లేదా? దేవుడు కోరేటువంటి ఆధ్యాత్మికమైన శక్తి ఉంటే శారీరకమైనటువంటి రోగం కూడా ఏం చేయలేదండి. లోకమంతా ఒక ప్రక్కన ఉన్నా, ఒకప్పుడు సైనికుల్ని కొద్ది మందిని చూసి భయపడినటువంటి ఈ పేతురు, యాకోబు, యోహానులు యేసుస్వామి పునరుద్ధారైన తర్వాత అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయానికి వచ్చేసరికి చాలా మంది పట్టుకొని మీరేంటి యేసుని గురించి చెప్తున్నారు, ఇక చెప్పొద్దని కొట్టి తిట్టి లాక్కొస్తే వాళ్ళు అంటారు, దేవుడి మాట వినడం ముఖ్యమా, మీ మాట వినడం ముఖ్యమా, మీరు చెప్పండి. సరేనయ్యా, ఇక నుంచి చెప్పం, ఇక నుంచి ఇక్కడ కనపడం అనాల్సినటువంటి వారు దేవుని మాట వినడం ముఖ్యమా, మీ మాట వినడం ముఖ్యమా చెప్పండి. మీరు ఎన్ని చేసినా కానీ మేము ఈ సువార్తను చెప్పకమా. ఎక్కడి నుంచి వచ్చిందా శక్తి? ఒకప్పుడు వణికిపోయి ఆడపిల్లను చూసి వణికిపోయినటువంటి పేతురికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆధ్యాత్మికమైన శక్తిని పొందాడు. పేతురు తర్వాత వెంబడించిన శిష్యులు ఆధ్యాత్మికమైన శక్తిని పొందారండి. అందువల్ల ఈనాటి పాత నిబంధన పాఠ్యభాగం ఆధ్యాత్మికమైన ఆత్మ సంబంధమైన శక్తిని కోల్పోయిన యూదా జనాంగాన్ని సూచిస్తుంది. ఆ సూచనలో మనము పరిశీలన చేసుకునడానికి మనము ఎంత ఆధ్యాత్మికమైన రీతిలో బలముగా ఉన్నామో మనల్ని మనం చూసుకోవాల్సింది. ఇప్పుడు నేను 2వ లేఖన భాగానికి వస్తున్నా. 2వ లేఖన భాగంలో 21వ వచనం ప్రత్యేకంగాను పత్రిక పాఠ్యభాగం 21వ వచనం చూస్తే అక్కడ కూడాను ఉండకూడనివి ఏమున్నాయో కనిపిస్తున్నాయి. అదేమనగా దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట
దేవుని దయాపూర్వక సంకల్పమాయ. ఈ మాటల్లో మనుషులకు జ్ఞానం ఉండింది, అదేమో లోక జ్ఞానం అంట. దేవుని జ్ఞానము ఒకటైతే లోక జ్ఞానం ఒకటైంది. అక్కడున్న ప్రజలు పౌలు తెలియజేసిన వాటిలో ఆ దినాల్లో దేవుని జ్ఞానానుసారంగా నడవలసినటువంటి వారు తమ జ్ఞానాన్ని ఉపయోగించి దేవుని జ్ఞానాన్ని కనుగొనలేనప్పుడు సువార్త అనే వెర్రితనము చేత రక్షించబడడానికి దేవుడు తన దయాపూర్వకమైన సంకల్పాన్ని ఏర్పాటు చేశాడు. అంటే మనుషులకు కావాల్సింది దైవ జ్ఞానం, కానీ ప్రజలు కలిగి ఉండింది లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానం దైవ జ్ఞాన సంబంధమైన వాటిని గ్రహించలేనందువల్ల అప్పుడు ఈ క్రీస్తును కూర్చున్న వార్త వెర్రితనముగా కనిపిస్తుంటే ఆ వెర్రితనము చేతనే లోకాన్ని రక్షించడానికి దేవుడు తన ఏర్పాటు చేసేట. దానిలో ఇక్కడ మనం గమనించాల్సింది, మనము లోక సంబంధమైన జ్ఞానం కలిగి చాలా గొప్పవారు అనుకుంటున్నామా? ఆత్మ సంబంధమైన జ్ఞానం లేకపోతే అది ఎందుకు పనికిరాదండి. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో అది లెక్కలోనికే రాదట, లెక్కలోంచి తీసేసేది. లోక సంబంధమైన జ్ఞానాన్ని దేవుడు లెక్కలో తీసేసేదిట. లోక సంబంధమైన జ్ఞానం సహజంగా సామాజిక రీతిగా లోక సంబంధమైనటువంటి జ్ఞానం పెరిగే కొద్ది ఏమవుతుందంటే బరువు పెరుగుతుందండి. దాన్ని ఏమంటారు? వెయిటేజ్. డిగ్రీలు పెరిగాయి అనుకోండి, ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు పెరుగుతాయి, వెయిటేజ్ పెరుగుతుంది అన్నమాట. ఈ వెయిటేజ్ పెరిగినప్పుడు ఏమవుతుందో తెలుసండి, ఏదైనా సందర్భంలో గ్యాదర్ అయ్యామనుకోండి, మన వెయిటేజ్కి సంబంధించినటువంటి గౌరవం దొరకకపోతే కృంగుబాటు వస్తుంది. అది శరీర సంబంధమైనటువంటి జ్ఞానంకు ఉన్నటువంటి ప్రాబ్లం. శరీర సంబంధమైన జ్ఞానం ఉంది, ఆ డాక్టర్ తేజిది, దానికి తగిన రీతిగా ఒక సందర్భంలో మనల్ని చూడకపోయినప్పుడు డల్ అయిపోతాం. అది శరీర సంబంధమైనటువంటి జీవితంలో తెలియకుండా జరిగేటువంటి ఒక ప్రాసెస్. మరేం కావాలి? ఏం కావాలంటే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి జ్ఞానమట. అదేం చేస్తుంది? ఆత్మీయ శక్తిని పెంచుతుంది. ఆ ఆత్మీయ శక్తి ఎక్కడ నిలబడినా కానీ శక్తివంతులుగా నిలబడుతుంది. దానికి సొలొమోను మహాజ్ఞాని ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాట రాశాడు. అది చాలా క్లిష్టమైన మాట, అందరికి అర్థమయ్యేది కాదు. దాని భాష్యం కూడాను చాలా కష్టం. నేను ప్రత్యేకంగా వివరించడానికి ఇదే ప్రత్యేకంగా వాస్తవం, పరిపూర్ణమైనటువంటి భావం అని నేను చెప్పడానికి ప్రయత్నం చేయను. కానీ ఆ మాటను చదువుతాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం ఏముందంటే, అధికముగా నీతిమంతుడవై ఉండకుము. రెండవది, అధికముగా జ్ఞానివి కాకుము. రెండు మాటలు ఇచ్చింది. అధికముగా నీతిమంతుడు కావద్దు, అధికముగా జ్ఞానివి కావద్దు. అదేంటండి, నీతిమంతులైతే తప్పేంటండి అనుకోవచ్చు. దాని అర్థం ఏంటంటే, నీతి అధికమైన నీతి అనేటువంటిది లేదంటే, నీతి ఒక్కటే. నీతి ఒక్కటే. నీతి ఉన్నది, నీతి జీవితం కలిగి ఉండడం ఒకటే. అధికమైన నీతి అంటే అది స్వనీతి అంటే, అందువల్ల అధికమైన నీతి. నీవు అధికమైన జ్ఞానివి కావద్దు. అధిక జ్ఞానం లోక సంబంధంగా డిగ్రీలు పెరిగే కొద్ది అధికమైన జ్ఞానం వస్తుంది. చదువు పెరిగే కొద్ది, అనుభవం పెరిగే కొద్ది అధికమైన జ్ఞానం వస్తుంది. అయినప్పటికీ అది దైవానుకూలమైనది కాకపోతే కృంగుబాటు తీసుకొస్తుంది. అందువల్ల అధికముగా జ్ఞానివి కావద్దు. రెండవ మాట ఉంది, ఒకటి జ్ఞానము, రెండవది నీతి. నీతి ఒక స్థితిలో ఉండి ఒక ప్రతి విధానంలో ప్రతి విషయంలో నీతియుక్తమైన జీవితం ఒకటైతే, నేను నీతిమంతుడిని అని చెప్పుకోవాల్సి వచ్చిందంటే అది అధికమైన నీతి అయితే అది స్వనీతిగా మారుతుంది. స్వనీతిని మరో ప్రక్కన లోక సంబంధ జ్ఞానాన్ని ఒక స్థిరమైన రీతిలో ఉంచుకోవడానికి సొలొమోను మహాజ్ఞాని చాలా జ్ఞానం సంపాదించిన ఆయన ఆఖరి తెలుసుకుంది ఏంటంటే, సొలొమోను మహారాజు అధికముగా జ్ఞానులు కాకూడదు, అధికముగా నీతిమంతులు కాకూడదు. ఆయన నీతి పెరిగిపోయి నాకు తెలియదు ఏముందని దేవాలయం పక్కన ఎక్కడ యెరూషలేములో
దేవుడి కోసమై మందిరం కట్టాడో ఆ ప్రక్కన తన భార్య అయినటువంటి ఐగుప్తు దేశం నుండి చేసుకున్నటువంటి భార్య చెప్పిన మాట విని యెరూషలేము దేవాలయం ప్రక్కన విగ్రహాలకి గుడి కట్టాడండి. అది ఆయన జ్ఞానం, అది ఆయన లోక జ్ఞానం, అధికమైన జ్ఞానం అయిపోయింది. అందుకని 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. నీకు ఎక్కువైపోయింది. ఆ రెండింటినీ ఆయన జీవితాన్ని వడపోసి చెప్పిన మాట, అధికముగా నీతిమంతుడు కావద్దు, అధికముగా జ్ఞానివి కావద్దు. లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఒక ప్రక్కన పెట్టి ఆత్మ సంబంధమైనటువంటి శక్తిని, దైవ నీతిని కలిగి కొనసాగడానికి ప్రయత్నం చేయి. ఆ మాటల యొక్క సారాంశం మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠ్యభాగం. దానిలో నేను క్రిందకు వస్తున్నాను. 21వ వచనం నుండి మళ్ళా చదువుతూ 20వ వచనం నుండి, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటన వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వకమైన సంకల్పమాయను. యూదులు సుచక్రియను అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం అడుగుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఈరోజు మనం ప్రత్యేకంగా ఈ లేఖనాల్లో ఆలోచన చేస్తున్నట్టే ఆత్మ సంబంధమైనటువంటి శక్తి. క్రీస్తు దేవుని శక్తి అయినాడు, సిలువ దేవుని శక్తి అని 18వ వచనం ప్రకారం నశిస్తున్న వారికి, సిలువను గుర్చిన వార్త నశిస్తున్న వారికి విరుతనము కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. సిలువను గుర్చిన వార్త శక్తి, క్రీస్తును గుర్చిన వార్త శక్తి, ఇవి రెండు లేకుండా లోకంలో ఏ జ్ఞానం ఉన్నది అని వారికి రావంటాడు. ఇప్పుడు లోక జ్ఞానం ఉన్నట్లయితే మనము చాలా లోట్లో ఉన్నామని, చాలా కొరతలో ఉన్నామని అర్థం. సిలువను గూర్చిన శక్తి, క్రీస్తును గూర్చిన జ్ఞానం మన జీవితాల్లో ఆంతర్యాల్లో లేకపోతే ఉన్నదంతా నష్టమే, ఉన్నదంతా వ్యర్థమే. బలహీనలో, రోగులు, ఆరోగ్యం లేదు, వైద్యుడు లేడు, మందు కూడా లేనట్టే. దానికి ఒక చిన్న ఉదాహరణ లేఖన భాగం నుండి నేను గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఆ లేఖన భాగాలు నేను గుర్తు చేస్తాను, మీరు నోట్ చేసిన ప్రయత్నం చేయండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 15-16 వచనాల్లో మొట్టమొదటిగా బబులోను రాజ్యంలో ఉన్నటువంటి నెబుకద్నెజరు రాజుకు కల వచ్చినప్పుడు దాన్ని చెప్పడానికి ముందుగా ఎవరిని పిలిచాడంటే లోకంలో ఉన్నటువంటి మాంత్రికులను, గారడి విద్య కలిగిన వారందరినీ పిలిచాడు. గొప్ప జ్ఞానం కలవాలిగా ఎన్నుకున్నటువంటి దానియేలును పిలవలేదండి అక్కడ. కారణం ఏంటంటే దానియేలు ఈ లోక సంబంధమైన జ్ఞానములో ఒకడుగా పరిగణించబడ్డా నెబుకద్నెజరు చేత. జ్ఞానులందరినీ పిలిచినప్పుడు, మాంత్రికులు పిలిచినప్పుడు, తత్వవేత్తం కలిగిన వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళల్లో ఒకడైనటువంటి దానియేలును కూడా పిలవాలి. దానియేలును పిలవాలి. ఆ పిలువబడినట్టు వారందరూ ఏమన్నారంటే, ఇది మాకు వల్ల కాదయ్యా, అట్లయితే మిమ్మల్ని అందరినీ చంపేస్తున్నాను, నా రాజ్యంలో ఉన్న జ్ఞానులు అని చెప్పబడి జీతం పొందుతున్నట్టు వాళ్ళందరినీ చంపేయండి అని చెప్పాడు. అప్పుడు దానియేలు దగ్గరికి వచ్చింది, నేను చంపేయడానికి రెడీ అవుతున్నాను. ఎందుకు చంపేయడం ఏంటి అంటే, రాజుగారికి కల వచ్చింది, చెప్పేవాళ్ళు లేరు ఈ జ్ఞానంలో. ఓహో అలాగా, నాకు ఆ విషయం తెలియదు, నాకు వచ్చే సమయం. ఈ తత్వవేత్తం కలిగినటువంటి వారు, గారడి విద్య కలిగినటువంటి వారు, ఇంకొక పాండిత్యం కలిగినటువంటి పండితులు చాలా గొప్పవారు ఉన్నప్పటికీ దానియేలుకున్నటువంటి జ్ఞానం వేరండి. దానియేలు యొక్క జ్ఞానము అది దైవ జ్ఞానం. మిగిలినటువంటి వారందరూ జ్ఞానం కలిగి ఉన్నారు, కానీ అది అక్కడ కుదరలేదు. అది తేడా. ఆధ్యాత్మికమైనటువంటి శక్తికి, యుక్తికి, ఆధ్యాత్మికమైన ఆంతర్య బలానికి, లోక సంబంధమైనటువంటి బలానికి, మంత్రాలకు, తంత్రాలకు మధ్య ఉన్నటువంటి తేడా. అలాగే తర్వాత కాలంలో కూడా బెల్షాజర్ కాలంలో అదే ప్రాబ్లం వచ్చింది. మెనే టెకెల్ అని గోడ మీద రాయబడింది.
అందరిని పిలిపించాడు, అందరిని పిలిచాడట ఆయన. గొప్ప గొప్ప వాళ్ళందరూ, రాజ్యంలో ఉన్న గొప్పవారందరికీ విందు చేశాడు ఆయన. ఆ విందు చేసినటువంటి ఆయన దానియేలు పిలిచినట్లేదండి. దానియేలు రాలేదు అక్కడికి. ఆ రాత చూసినటువంటి రాజుకు భయం వచ్చేసింది. వెంటనే దీని యొక్క భావం చెప్పాలి, ఉన్నటువంటి జ్ఞానులారా ముందుకు రండి. అందరూ ముందుకు వచ్చారు. ఏంటో అర్థం కావట్లేదయా, మాకెవరికి అర్థమయ్యేది కాదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ వీళ్ళందరూ బ్రతకడానికి వీళ్ళు అంటే రాజుగా చెప్పేది అలాగే ఉంటుంది. ఇస్తే బహుమానం, లేకపోతే ప్రాణం వీళ్ళు. అప్పుడు మరలా వాళ్ళ భార్య చెప్పిందట, బెల్షస్సరు యొక్క భార్య చెప్పింది, మీ తాతగారి కాలంలో ఒక ఆయన ఉన్నాడు, అప్పటి నుంచి ఉన్నాడు ఒక జ్ఞాని. ఆయన ఇప్పుడు చాలా పెద్దోడు అయిపోయాడు, 60 సంవత్సరాలు దాటిపోయాయి. ఆయన మీ ఈ వ్రాతకు భావం తెలియజేస్తాడు, ఆయన పిలిపించాడు. అప్పుడు పిలిపించాడు. లోక సంబంధమైన జ్ఞానం కలిగి తిని త్రాగే వాళ్ళు కలవలేదు. దాన్ని లోక సంబంధమైన జ్ఞానంలో ఇమిడిపోలేదు. దాని అతను ప్రత్యేకంగా ఉన్నాడు. ఇప్పుడు పిలువబడ్డాడు. పిలువబడితే వివరించాడండి, అది ప్రత్యేకత. ఈ లోక జ్ఞాని ఏమయ్యను, తత్వవేత్త ఏమయ్యను, ఈ లోక జ్ఞానం అంతా కూడాను వ్యర్థమని చెప్పబడుతుంది అన్నట్టు పౌలు ఆ మాటలు రాస్తున్నాడు. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. లోక సంబంధమైన జ్ఞానం అంతా మరో ప్రక్కన ఆత్మ సంబంధమైన శక్తిని, లేని స్థితిని గుర్తు చేసేటువంటిదని మనకు తిరగాలి. ఆ స్పిరిచువల్ పవర్ కావాలండి, ద ఇన్నర్ స్ట్రెంగ్త్ కావాలి. ఆర్ ది ఇండ్వెల్లింగ్ క్రైస్ట్ ఎక్స్పీరియన్స్, క్రీస్తు ఆంతర్యములో జీవించుతున్నటువంటి అనుభవం కావాలి. ఆ ఇన్నర్ మ్యాన్, ఈ ఇన్నర్ మ్యాన్ గొప్ప శక్తిని కలిగినటువంటి వాడుగా ఉండవలసింది. ఎఫ్ఎస్సి పత్రిక అపోస్తలుడైన పౌలు రాశారు. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయానికి వెళ్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం, అక్కడ కొన్ని వచనాలు కంటిన్యూగా ఉన్నాయి. 14వ వచనం నుండి 19వ వచనం వరకు ఒకటే పేరాగా ఉంటుంది. నేను చదువుతున్నాను, గమనించండి. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలెనని ప్రార్థించుచున్నాను. దాంట్లో శక్తి అనే మాట 15వ వచనములో శక్తి అనే మాట కనిపిస్తుందండి. 19వ వచనములో చివరిలో ఆ శక్తి కనిపిస్తుంది. 15వ వచనం ప్రారంభంలో మీరు అంతరంగ పురుషుని యందు శక్తి గలవారన్నట్లు. ఆ మాట కాదు, ఇన్నర్ మ్యాన్, ద స్ట్రెంగ్త్ ఇన్ ఇన్నర్ మ్యాన్. అంతరంగ పురుషుల్లో శక్తి కావాలండి, బాహ్య సంబంధంగా కాదు, బాహ్య సంబంధంగా మాత్రమే కాదు. రెండవది మరలా అంటాడు, క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించిన చెరసాల్లో ఉండి పౌలు వీరి యొక్క ఆత్మ సంబంధమైన శక్తిని బలపరచడానికి ఆయన ఈ మాటలు రాశాడు. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండడం. ఈ వరల్డ్లీ విజ్డమ్ ని ప్రక్కన పెట్టేయండి. ఆ డివైన్ విజ్డమ్, దైవ జ్ఞానం లేక ఆంతర్య బలం, ఆ ఇన్నర్ స్టామినాని మీరు పరిపూర్ణంగా పొందండి అని పౌలు తన మాటలో రాస్తున్నాడు. ఈ మధ్యలో చాలా కాలం క్రితం నేను గమనించండి, మీరందరూ కూడా గమనించండి, దాని గురించి అంత ఆలోచన చేసి ఉండకపోవచ్చు. ఈ లేఖనాలను ధ్యానం చేస్తున్నప్పుడు ఈ ఆంతర్య శక్తి, ఇన్నర్ స్టామినా అండ్ అవుటర్ స్ట్రెంగ్త్ అనే దాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు రోడ్ల మీద పొట్టు లారీలు వెళ్ళడం చూస్తూ ఉంటామండి. పొట్టు లారీలు, ఈ లారీ పైన ఇంకా లారీ ఎంత ఎత్తు ఉంటుందో అంతకన్నా పైకి ఈ సంచులు కట్టి
వాటి నిండా నింపి చాలా ఎత్తుగా వెళ్తూ ఉంటుంది అనమాట. అలా అది పొట్టు, దాంట్లో వెళ్ళేటువంటిది పొట్టు. చూడడానికి లారీ చాలా భీకరంగా కనిపిస్తూ ఉంటుందండి. సిటీలో తక్కువ ఆ పొట్టు లారీలు కనిపించడం. కొంచెం టౌన్లోనికి వెళితే ఈ హోటళ్ళకి తీసుకెళ్లేటువంటి వారు ఆ సందర్భంలో కనిపిస్తుంది. మరో ప్రక్కన సిమెంట్ లారీలు కనిపిస్తాయండి. సిమెంట్ లారీ, ఆ సిమెంట్ లారీ అది గుట్టిలో గట్టిలో తెలియదు. సిమెంట్ లారీలో 200 బస్తాలు ఉంటాయి. సిమెంట్ ఒక్కొక్క బ్యాగ్లో 50 కేజీలు ఉంటుంది. 200 బ్యాగులు అంటే 10 టన్నులు. 10 టన్నులు బరువు అయినటువంటి లారీ వెళ్తూ ఉంటుంది. కానీ ఆ సిమెంట్ బస్తాలు లారీ ఎత్తుకి సగానికే అయిపోతుంది. అది చాలా హెవీ, కానీ అసలు ఏమి లేనట్టుగా కనిపిస్తుంది. ఈ పొట్టు లారీ ఉంది చూడండి, మొత్తం కలిపి 2 టన్నులు ఉంటుందేమో, కానీ భీకరంగా కనిపిస్తాయి. అవగాహనతో ఆలోచన చేస్తే లోకంలో మనం పొట్టు లారీ లాంటి వారు కాదండి, సిమెంట్ లారీ లాంటి ద ఇన్నర్ స్ట్రెంగ్త్, నాట్ ది అవుటర్ అపియరెన్స్ ఆఫ్ ద అవుటర్ స్ట్రెంగ్త్. ఇన్నర్ స్టామినా కావాలి, ఆత్మీయ బలం కావాలి, ఆత్మీయ శక్తి కావాలి. లోకాన్ని జయించడానికి ఆత్మబలం కావాలండి, దైవ జ్ఞానం కావాలి. దైవ జ్ఞానం చేత నడిపించబడేవారు ఎక్కడ ఎప్పుడైనా కానీ స్థిరంగా నిలబడడానికి వీలవుతుంది. దైవ జ్ఞానం కలిగినటువంటి లేఖన భాగంలో మరొక వ్యక్తిని, దేవుడి చేత అభిషేకించబడిన ఒక వ్యక్తిని గుర్తు చేస్తాను. ఆయన ఎవరంటే దావీదు. దావీదుకు వ్యతిరేకంగా బయలుదేరినటువంటి వ్యక్తి, లేకపోతే ఒక వ్యక్తికి వ్యతిరేకంగా బయలుదేరే దావీదు ఎవరంటే గొల్యాతు. గొల్యాతుకు దావీదుకు అసలు పొందికలు లేవు. ఆయనేమో 6 మూరలు జారంటే సుమారుగా 10 అడుగులు, 9.5 అడుగులు మినిమం, ఇంకొక 6 కలుపుకోవచ్చు, 10 అడుగులు ఎత్తున్నాడు గొల్యాతు. దావీదేమో పొట్టివాడు అంటాడు. ఒకళ్ళు ఎక్కువ ఉంటే 5 ఉంటాడు, 5 నుండి 5 అడుగులు, 5 లోపు ఉంటాడు దావీదు. ఏమిటి యుద్ధం, ఎవరెవరికి యుద్ధం అని వచ్చాడు ఒక దినాన. వాడు అన్నాడు, నీకెందుకు వెళ్ళిపో, నీకెందుకు ఈ భోజనాలు ఇచ్చేవి కదా, వెళ్ళిపో అన్నారు. అసలు ఏంటో కనుక్కుందామని వాళ్ళ అన్నలు కోపడుతుంటే ప్రక్కలను అడిగాడట, ఏంటంటే ఏం జరుగుతుందంటే, ఉన్నాడయ్యా ఫిలిస్తీయుడు ఒకడు వచ్చాడు, చాలా భీకరంగా ఉన్నాడు, నన్ను జయిస్తే చాలు, మా రాజ్యాన్ని జయించినట్టే మా రాజ్యం మొత్తం మీకు దాసోహం అంటున్నాడు. ఆయనేమో ఎవరు జయించలేక రాజుగారే మూలను కూర్చున్నాడు, మేమేమో ఇక్కడ కొట్టుకులాడుతున్నాం. కొన్ని దినాలను బట్టి అంటే జీవము గల దేవుని ప్రజలను వ్యతిరేకించడానికి వీడెవరు, నేను ఇతన్ని జయిస్తాను, నాకు అవకాశం ఏమని వచ్చేది. 5.5 అడుగులు ఉన్నటువంటి దావీదు, ఒక 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి దావీదు నేను జయిస్తాను వచ్చాను. సౌలు దగ్గర తీసుకెళ్ళారు. ఆ సౌలు రాజు గారు కూడా, ఆయన కూడా జనాలందరికీ, ఇశ్రాయేల్ అందరూ నిలబడితే వారందరూ ఆయన భుజాల వరకే వస్తారట. అంటే దావీదు, సౌలు కూడా చాలా పొడుగ్గా ఉండేవాడు, ఆయన 7 అడుగులు ఉంటాడు. 7 అడుగులు ఉండేటువంటి మనిషి ఈ తన యొక్క కవచం అంతటిని దావీదుకు తొడిగారు. అట్లా నువ్వు వెళ్తానంటున్నావు కదా బాబు, ఇది తొడుక్కొని వెళ్ళగా, ఎందుకని మంచిది, బాణాలు తగలకుండా ఉంటాయి అంటే ఆయన వేసుకుంటే ఈ బరువును మోయలేకపోయేట దావీదు. బాగా గమనించాలండి, శరీర సంబంధముగా బలహీనుడిగా కనిపిస్తున్నాడు. కవచము యొక్క బరువునే మోయలేక, ఇదంతా నాకు చాలా బరువుగా ఉంది, ఇది నాకేం అక్కర్లేదు, మరి యుద్ధం చేయడానికి ఇలా వెళ్తాను, పర్లేదు వెళ్తాను, నా దగ్గర అవుతుంది, ఒడిచలండి. ఆ స్టోరీ మీకు తెలుసండి. ఆత్మ సంబంధమైన శక్తి కలిగి గొల్యాతు అనే గొప్ప వీరుని జయించడానికి బయలుదేరినటువంటి దావీదు ఉపయోగించింది 3 రాళ్ళు. 5 రాళ్ళు తీసుకున్నాడు, 5 రాళ్ళు ఉపయోగపడింది ఒక్క రాయే. ఆయన జీవము గల దేవుడైన యెహోవా నామం పేరుతో నేను వస్తున్నానని చెప్పాడు. గొల్యాతుకు చెప్పింది ఏంటి, నేనేమో కుక్కను అనుకున్నావా, ఏదో ఒడిసెలు పట్టుకుని వస్తున్నావు ఏంటి నా దగ్గరికి, నా మీదకి నేను కాకులు గద్దలకు వేసేస్తాను అన్నాడు ఆయన. నేను జీవము కలిగినటువంటి దేవుడైన యెహోవా నామం పేరుతో వస్తున్నాను, దట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. నువ్వు నన్ను చూసి నేను బలహీనని అనుకోబాకు, నా దేవుడు చాలా గొప్పవాడు. దావీదు అప్పటికే సమూయేలు చేత అభిషేకించబడ్డవాడు, దేవుని ఆత్మశక్తి కలిగినటువంటి వాడు, దేవుని ఆంతర్య శక్తి కలిగినటువంటి వాడు. ఆ గొల్యాతును జయించడం జరిగిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనకు ఉండవలసింది అటువంటి ఆంతర్య శక్తి, ఆధ్యాత్మిక సంబంధమైన బలం. మన బలాలు బలహీనతలు ఏంటో ఒకసారి లెక్క పెట్టుకుందాం, ఎస్టిమేట్ చేసుకుందాం, లెక్క రిటర్న్గా పెట్టుకుందాం. మనకున్న బలహీనతలు ఏంటి లోకరీతిగా, ఆత్మ సంబంధంగా మనకున్న బలం ఏంటి, ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసి పరిశీలన చేసి, అంటే మనం లేటెస్ట్ చేతులకు వెళ్తున్నాం రేపు బుధవారం నుంచి. ఆత్మ సంబంధమైన శక్తిని మరలా తిరిగి పొందడానికి కూడి వద్దాం, ప్రయత్నం చేద్దాం. లోటుపాట్లు ఏంటో ఒకసారి చెకప్ చేసుకుందాం. ఆత్మ సంబంధమైన శక్తి కలిగి ఉంటేనే ఏదైనా, లేకపోతే నా ప్రజలకు రాజు లేడా, నా ప్రజలకు దేవుడు లేడా, నా ప్రజలకు ఆరోగ్యం లేదా, మందు లేదా, వైద్యుడు లేడా అని చెప్పుకునేటువంటి స్థితి మారుతుంది. అది పత్రిక పాఠ్యభాగం యొక్క లేఖన భాగాల సారాంశంగా మనం తలస్తే అక్కడ లోక సంబంధ జ్ఞానం కాదు, ఆత్మ సంబంధ జ్ఞానం, ఆత్మ సంబంధ శక్తి కావాలనే మాటలు కనిపిస్తున్నాయి. మూడవ లేఖన భాగానికి వస్తున్నాను. ఈనాటి అంశంగా మనం పరిగణించినటువంటి మాటల్లో యాకోబు యోహానులు పలికిన మాట, నేను త్రాగుతున్న గిన్నెలోనిది నేను పొందుతున్న బాప్తిసం మీరు పొందగలరా అంటే మేము పొందగలము అన్నారు. అది శక్తి. ఇక్కడ నేను వారి అధికారం కోరుకున్నారు అనేటువంటిది ఒక రకమైనట్టు ఒక్కొక్క వర్షన్ అయితే, మరో ప్రక్కన నేను సిలువ వేయబడడానికి రెడీ అవుతున్నాను చెప్పినప్పుడు కూడా వీళ్ళు అంటున్నారు నీవు ఏం పొందబోతున్నావో అది మేము కూడా పొందడానికి రెడీ. వారికి ఎంత శక్తి ఉందానండి, ఎంత సామర్థ్యం ఉందో, ఎంత ఆంతర్య బలాన్ని సంపాదించారో వాళ్ళండి. ఆత్మబలం, దైవశక్తి, పట్టుదలగలిగినటువంటి వారుగా ఉన్నారు. ప్రాణం పోయే వరకు ఆ శక్తిని కలిగి జీవిస్తామన్నట్లు ఏసైకి చెప్పేసాడండి. అది ఏసైకి తెలుసు ఆల్రెడీ. అయినప్పటికీ నేను పొందబోవు బాప్తిస్మము నేను త్రాగుతున్న గిన్నెలోది మీరు త్రాగగలరా అని అడిగింది. ఎందుకంటే శక్తి సామర్థ్యాలను అందరూ, ఆత్మ సంబంధమైన శక్తి సామర్థ్యాలను అందరూ పరిశీలన చేసుకోవడానికి వారు పొందగలమని చెప్పారు. దీనికి సంబంధించి 2-3 సార్లు నేను గతంలో గుర్తు చేశాను. ఈ ఇద్దరు మేము నీవు త్రాగబోయేటువంటి గిన్నెలు త్రాగగలం, నీవు పొందే బాప్తిసం పొందగలవు నీవు పో అని తెలియజేసినటువంటి వారు యేసయ్య మరణానంతరం యేసుస్వామి కోసం పట్టుదలతో నిలబడిన వారిలో ఇద్దరు అన్నదమ్ములు, ఒక ఆయన మొట్టమొదటిగా హతసాక్షి అయ్యాడు, ఒక ఆయన చివరి దాకా ఉండి ప్రాణాన్ని అర్పించి ప్రాణాన్ని కోల్పోయాడు. వారు ఆ మాటను రుజువు చేసుకున్నారు. దాని యొక్క భావం నిజంగా వారికి పరిపూర్ణంగా వారు చెప్పిన రోజుల్లో తెలియకపోవచ్చు, కానీ వారు దాన్ని రుజువు చేసుకున్నారు. అవును, యేసయ్య త్రాగినటువంటి గిన్నెలు మేము త్రాగడానికి అది ఎన్ని శ్రమలైనా, ఎంత కష్టమైన, ఎంత నష్టమైన రెడీ అన్నట్లు యాకోబు అపోస్తలుల 12వ అధ్యాయం ప్రకారం హేరోదు రాజు యేసుస్వామిని చంపదలిసినటువంటి హేరోదు యొక్క కుమారుడు హేరోదు చేతిలో తల తీయించబడ్డాడు. యేసయ్య శిష్యుల్లో మొదటి హతసాక్షి యాకోబు. రెడీ, తల తీసేసుకున్నాడు. ఎందుకంటే ఆయన నేను పొందబోయే బాప్తిసం పొందగలనని అడిగాడు. గిన్నెలో త్రాగుతామని చెప్పాం, తల తీసేస్తున్నాం. మరి యోహాను చివరి వరకు, వృద్ధాప్యం వరకు క్రీస్తు కొరకై శ్రమలు పొంది పద్మాసు ద్వీపములో పరవాచెల్లిపోయి యేసుస్వామి యొక్క గొప్ప దర్శనాన్ని చూసి ప్రకటన గ్రంథాన్ని మన ముందు పెట్టేటువంటి వాడు. ఆయన యేసయ్య త్రాగేటువంటి గిన్నెలో త్రాగిన వాడు కాబట్టి ఆయన బాప్తిసం పొందుతున్నారు. అది వారి నష్టాన్ని. మన వారితో పోల్చుకుంటే మన బలహీనతలు ఎలాగున్నాయో, యేసు ఆత్మబలం, ఆంతర్య బలం కలిగిన వాడైంది. ఆయన శిలువ యొక్క శ్రమ మరణం సహించి జయించాడు. యేసయ్య శిలువ మరణం పొందంటే ఆయన ఎంత ధైర్యం వహించాడో, ఎంత పట్టుదలతో ఉన్నాడు. మనము ఈ దినాల్లో క్రీస్తు శ్రమలను జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తు శరీరములో, క్రీస్తు రక్తములో పాలు పొందవచ్చేటువంటి వారు. ఎందుకంటే నీవు పొందినటువంటి బాప్తిసం మేము పొందడానికి
నీవు తాగేటువంటి గిన్నెలు మేము త్రాగడానికి రెడీ అని చెప్పేవారు ఉండడానికి. ఏదో వారానికి ఒకసారి ప్రతి వారం ఇస్తున్నారు. ఇక్కడ ఒక వారం ఏమో మొదటి వారం, ఒక వారం రెండో వారం బోధం పదని అనుకోవడానికి కాదు. ఆత్మ సంబంధమైన శక్తిని సంపాదించి దాన్ని రుజువు చేయడానికి క్రీస్తు శరీరాలు పంచబడుతున్నాయి ఇక్కడ. నాట్ ఫర్ ఆల్, నాట్ ఫర్ ఆల్. సిద్ధపాటు కలిగినటువంటి వారికి, దృఢనిశ్చయం కలిగినటువంటి వారికి, ఆత్మశక్తి కొరకై పోరాటం చేయడానికి ఆశించిన వారికి, సిద్ధపడిన వారికి. మనందరి యొక్క ఇప్పుడు ఇన్నర్ స్ట్రెంగ్త్ ఎలాగో పరిశీలన చేసుకుంటాం. ఇశ్రాయేలు మొత్తం కోల్పోయారట. మరి పౌలేమో క్రీస్తు సిలువే శక్తి, క్రీస్తు సువార్త శక్తి, క్రీస్తు శక్తి అని తెలియజేశారు. శిష్యులేమో మేము నీవు పొందేటువంటి ఏదైనా మేము పొందగలం అని చెప్పారు. కోల్పోయిన స్థితిని, నిస్సహాయ స్థితిని, నిరుత్సాహాన్ని, దుఃఖాన్ని, భయాన్ని కలిగినట్టు వారుగా ఉన్నారు పాత నిబంధన కాలంలోని యూదా జనాంగం. పాత నిబంధన పక్షవారం ప్రకారం లోక జ్ఞానం, దైవ జ్ఞానం, సువార్త విరితనం, రక్షణ అనేటువంటి వాటిల్లో రక్షణ దైవ జ్ఞానం ద్వారా వస్తుంది. దైవ జ్ఞానమే గొప్ప శక్తి అని పత్రిక పక్షవారం చూశాం. ఆత్మశక్తి, ఆంతర్య బలం కలిగినటువంటి వారుగా యాకోబు, యోహాను వారు తెలియజేసినట్టుగా చూశాం. మనం దైవశక్తిని, ఆత్మజ్ఞానాన్ని, ఆంతర్య బలాన్ని పెంచుకున్నట్టు వారుగా, కలిగిన వారుగా, దానిలో స్థిరమైనటువంటి శక్తిలో ముందుకు కొనసాగేవారుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మదేవుడు అట్టి కృపా సహాయమును మనందరికీ దయచేసి సంరక్షించి నడిపించును గాక. ఆమేన్.